జగన్నాథ యాత్రలో ఓ దివ్య సాధువును బస్సులో నుంచి కిందికి దించేశాడు బస్సు డ్రైవర్. అప్పుడు ప్రయాణికులందరితో పాటు ఆ ప్రదేశంలో జరిగిన అద్భుతాన్ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే ఆ ప్రదేశం నేటికి గౌరవించబడుతుంది. జగన్నాథ యాత్రలో ఆ సాధు మహారాజును అసలు ఎందుకు బస్సులో నుంచి కిందికి దించేశారు, ఆ తర్వాత అసలేం జరిగింది, అయితే ఈ మొత్తం సంఘటన వెనక దాగి ఉన్న పెద్ద అద్భుతం ఏంటో ఈరోజు వీడియోలో చెబుతాము. సనాతన ధర్మంలో సాధువులకు ఎంత శక్తి ఉందో ఈరోజు వీడియో చూస్తే తెలుస్తుంది. ఇది ఛాందసవాదులందరికీ చెంపపెట్టు లాంటిది. జగన్నాథుని నిజమైన భక్తులు తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి. కమెంట్ బాక్స్లో జై జగన్నాథ్ అని వ్రాయండి. విష్ణువు హిమాలయాల ఎత్తైన శిఖరాలలో ఉంటాడని మనకు తెలుసు. తన నివాసమైన బద్రీనాథ్లో స్నానం చేస్తాడని, పశ్చిమాన గుజరాత్లోని ద్వారకలో బట్టలు ధరిస్తాడని, పూరిలో భోజనం చేస్తారని, దక్షిణాన రామేశ్వరంలో విశ్రాంతి తీసుకుంటాడని చెప్తారు. ద్వాపరయుగం తర్వాత శ్రీకృష్ణుడు పూరిలో నివసించడం ప్రారంభించాడు మరియు ప్రపంచానికి భగవంతుడు అంటే జగన్నాథుడు అయ్యాడు. పూరిలోని జగన్నాథ ధామం 4 ధామాలలో ఒకటి. ఇక్కడ జగన్నాథుడి అన్నయ్య బలభద్రుడు సోదరి సుభద్రతో కొలువు తీరి కనిపిస్తాడు. ఒరిస్సా రాష్ట్రం విశాల ప్రాంతంలో విస్తరించి ఉంది. జగన్నాథుడిని దర్శించుకోవడానికి బస్సు సౌకర్యం ఉండదు. దీని కారణంగా ఋషులు, సాధువులు జగన్నాథుడిని దర్శించుకోవడానికి కాలినడకన ప్రయాణించేవారు. కానీ సాధారణ సందర్శకులు పూరికి చేరుకోవడం చాలా కష్టం. వివేక్ అనే కుర్రాడు తన తల్లిదండ్రులు సుభాష్, సుభద్రను తీసుకుని మధ్యప్రదేశ్ నుంచి జగన్నాథ్ పూరికి బయలుదేరిన ఒక బస్సులో తీసుకెళ్లాడు. గంగోత్రి, యమునోత్రి వీళ్ళంతా రిజిస్ట్రేషన్స్ చేయించుకుని బస్సులో బయలుదేరారు. అయితే హరిద్వార్ వరకు వెళ్లే దారిలో ఒక చోట బస్సు నాపారు. అందరూ టిఫిన్స్ చేయడానికి కిందకు దిగారు. అప్పుడు జగన్నాథ దేవాలయం వైపు కాలినడకన ప్రయాణిస్తున్న ఒక సాధు మహారాజ్ ఆ బస్సు ఎక్కేసి చివరిలో ఒక సీటును ఖాళీగా చూసుకుని అక్కడ కూర్చున్నాడు. ఇంతలో అందరూ టిఫిన్స్ తినేసి బస్సు ఎక్కేశారు. అప్పుడు కండక్టర్ ఆ సాధువును చూశాడు. ఇంతలో ఆ బస్సు జగన్నాథ దేవాలయం వైపు వెళ్తోంది. సగం దూరం వరకు వెళ్లిపోయింది. సంబల్పూర్, ఒరిస్సా నుండి జగన్నాథ్ ఆలయానికి మొత్తం దూరం 340 కిలోమీటర్లుంటుంది. అయితే 200 కిలోమీటర్ల దూరం వెళ్లగానే ఒక్కసారిగా బస్సుకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. కొండచర్యలు విరిగి పడడంతో ప్రధాన రహదారిని మూసివేశారు. అప్పుడు డ్రైవర్కి సమీపంలోని అడవి గుండా ముందుకు వెళ్లి హైవేని కలుస్తుందని ఇచ్చారు ఎవరో. ప్రస్తుతం వాహనాలన్నీ ఆ మార్గం గుండానే ఆలయం వైపు వెళ్తున్నాయి అని అన్నారు. అప్పుడు డ్రైవర్ తెలివిగా ఆ బస్సును అడవి వైపు తిప్పాడు. ఆ బస్సు కండక్టర్ సాధు మహారాజును టికెట్ కోసం డబ్బులు అడిగాడు. అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. నేనంత దూరం నడవలేక బస్సులో కూర్చున్నాను, నా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసరికి ఒక్కసారిగా బస్సు కండక్టర్కి కోపం వచ్చింది. డబ్బు లేదు కాబట్టి ఇప్పుడే బస్సు దిగిపో అని కండక్టర్ గట్టిగా సాధువు మీద అరిచాడు. అతని నుండి ఇలాంటి కఠినమైన మాటలు విన్న తర్వాత కూడా ఆ సాధు మహారాజుకి కోపం రాలేదు. ప్రశాంతంగా బస్సు దిగి కాలినడకన ప్రయాణం ప్రారంభించారు. కానీ ఆ బస్ కండక్టర్కి అతను మామూలు సాధువు కాదన్న విషయం అస్సలు తెలియదు. అతను చాలా సంవత్సరాలు సాధన చేసి ఎన్నో మంత్రతంత్రాలు ఆవాహన చేయగల గొప్ప సాధువు, ఎన్నో దివ్య విజయాలు సాధించిన వ్యక్తి. అప్పుడక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. అది బస్సు కండక్టర్తో పాటు ప్రయాణికులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సాధు మహారాజుని ఆ ప్రదేశంలో దింపేసి బస్సు ముందుకు వెళ్లిపోయింది. సాధువు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. బస్సు డ్రైవర్ ఈసారి సరైన మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంత దూరం వెళ్తోంది, ఆగిపోతోంది. మళ్ళీ ఎవరో ఒకరు దాన్ని బాగు చేస్తుంటే కొంత దూరం వెళ్తోంది, మళ్ళీ ఆగిపోతోంది. ఇలా అయితే అంత దూరం వెళ్లడం కష్టం అన్నట్టుగా అనిపించింది ప్రయాణికులకు. ఇలా దాదాపు 3-4 సార్లు జరిగింది. బస్సు డ్రైవర్కి అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఆ సాధువును దించేయడం వల్లనే ఇలా జరుగుతోంది అని అనుకున్నాడు. అంటే ఇది ఆ సాధు మహారాజు మాత్రమే చేసిన అద్భుతమని అందరికీ అర్థమైందప్పుడు. బస్సు డ్రైవర్ కండక్టర్ని పిలిచి ఆ సాధు మహారాజుని వెంటనే కనిపెట్టి అతని పాదాలపై పడి క్షమించమని అడగమని చెప్పాడు. అతను మిమ్మల్ని క్షమించి వచ్చి గౌరవంగా బస్సులో కూర్చుంటేనే ఈ బస్సు ప్రయాణం సాఫీగా సాగుతుంది అని కూడా చెప్పాడు. ఆ తర్వాత బస్సు డ్రైవర్ కొద్ది దూరం రాగానే సాధు మహారాజ్ కాలినడకన ముందుకు సాగడం చూశాడు. అతను అతడి పాదాలపై పడి క్షమించమని అడిగాడు కండక్టర్. కానీ ఆ సాధు మహారాజు చాలా ప్రశాంతంగా
ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. అతను ఆ బస్సు కండక్టర్కి అప్పుడు ఒక విషయం చెప్పాడు. దేవుడి దగ్గరకు వెళ్ళడానికి భక్తుడికి డబ్బు అవసరం లేదు. నిజమైన భక్తి అవసరమైనప్పుడు దేవుడే తన దగ్గరకు రప్పించుకుంటాడు అని చెప్పాడు. ఈరోజు నేను కాలినడకన జగన్నాథుని ఆలయానికి వెళ్ళగలను అని చెప్పాడు. జగన్నాథుడు తన భక్తులను చాలా ప్రేమిస్తాడు. అలాంటి భక్తులలో ఒకరిని అవమానించారు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ మీతో బస్సులో రావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ 2 షరతులున్నాయి. మొదటి షరతు ఏంటంటే ఇక మీదట మీరు ఏ సాధువును బస్సు ఎక్కమని అడగొద్దు. 2వ షరతు ఏంటంటే తెలిసి తెలియక ఎవరైనా మీ బస్సులో గుడికి వెళ్ళడానికి కూర్చుంటే మీరతనిని డబ్బు డిమాండ్ చెయ్యొద్దు అని చెప్పారు. దీని తర్వాత బస్ కండక్టర్ సాధు మహారాజ్ యొక్క 2 షరతులను అంగీకరించాడు. గౌరవంగా అతన్ని తిరిగి బస్సులో తీసుకొచ్చి మళ్ళీ అదే సీటులో కూర్చోబెట్టాడు. అప్పుడు ఆ సాధు మహారాజు కళ్ళు మూసుకుని అదే ఆయనకు నచ్చిన ఆసనంలో కూర్చుని ధ్యానం చేసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు బస్సు సరైన దారిలో ముందుకు వెళ్లడం మొదలైంది. ఆ సాధు మహారాజు దిశానిర్దేశం చేస్తుండగా బస్సు డ్రైవర్ బస్సును నడుపుతున్నాడు. దాదాపు 30 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత బస్సు సాఫీగా ఎలాంటి ఆటంకం లేకుండా బయలుదేరింది. దీని తర్వాత 4-5 గంటల్లో వారు జగన్నాథపురి ఆలయానికి చేరుకున్నారు. అదేవిధంగా ప్రయాణికులందరూ ఆ సాధు మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎందుకంటే అతను సాధారణ సాధువు కాదు, దైవశక్తులు ఉన్న ఒక అద్భుత సాధువు. అతని పేరు నిత్య స్వరూప్ మహారాజ్. అతని ఆశ్రమం ఇప్పటికీ జగన్నాథపురి ఆలయానికి కొద్ది దూరంలోనే ఉంది. జగన్నాథ ఆలయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులు సాధు మహారాజు బస్సు దిగారు. అందరూ ఆ భగవంతుని దర్శనం చేసుకున్నారు. విష్ణువు తన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దహనం చేసినప్పుడు అతని శరీరంలోని గుండె మాత్రం ఇప్పటికీ ఈ ఆలయంలో ఉందని నమ్ముతారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటుందని, అది జగన్నాథుని విగ్రహం లోపల ఇప్పటికీ కొట్టుకుంటుందని చెబుతారు. జగన్నాథపురిలో లభించే ప్రసాదాన్ని మహాప్రసాదం అంటారు. దీని వెనుక ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటంటే మట్టి కుండలో మాత్రమే దీన్ని తయారు చేస్తారు. ఇది కాకుండా ఈ ప్రసాదం గ్యాస్ మీద కాకుండా పొయ్యి మీద మాత్రమే తయారు చేయబడుతుంది. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆది గురు శంకరాచార్యుల వారు ఇక్కడ నివసించారు. ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంది. కేదారం అంటే పొలం అని అర్థం. కేదారనాథ్ ఆలయంలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వేదవ్యాసుడి సూచనతో పాండవులు కేదారనాథ్లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు మహాభారతం చెప్తోంది. గుప్తకాశిలో శివుడు నంది రూపంలో దర్శనమిస్తాడు. కేదారేశ్వరుని దర్శనం చేసుకుంటే విమోచనం లభిస్తుందని నమ్ముతారు. కేదారనాథ్ ఒక్కటే కాదు, మహాశివుడి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపంలో దర్శనమిస్తాయి. మన దేశంలో కేదారనాథ్ యాత్ర నిజంగా హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. ఇటీవలే గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ధాములతో కూడిన 4 ధామ్ ప్రయాణం మొదలైంది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం యాత్ర ప్రారంభానికి ముందే 15 లక్షల మంది యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్నో వేల మంది భక్తులు ఈ 4 ధామ్లను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదారనాథ్ ఆలయం ఒకటి. 4 ధామ్ యాత్రలో కేదారనాథ్ దేవాలయం సందర్శన ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదారనాథ్కు చేరుకుని పరమేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం, అంతకు మించిన ప్రకృతి రమణీయత సందర్శనకు ప్రజలు ఎంత కష్టమైనప్పటికీ వస్తూ ఉంటారు. కేదారనాథ్ ఆలయం నవంబర్ 2న, బద్రీనాథ్ ఆలయం నవంబర్ 9న, గంగోత్రి ఆలయం నవంబర్ 3న, యమునోత్రి కూడా నవంబర్ 3న శీతాకాల ఆరంభ దశలో మూతపడుతుంది. కేదారనాథ్ ధామ్ కార్తీక పౌర్ణమి అంటే నవంబర్ 15 వరకు తెరిచి ఉండే అవకాశం ఉంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.